ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 డేస్ ఛాలెంజ్‌లో ఇది డే 91. నేను 16:8 విండో చేస్తున్నా. 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 టు ఈవినింగ్ 5:00. ఈరోజైతే మార్నింగ్ 9:00కి బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఓవర్‌నైట్ ఓట్స్ తీసుకున్నాను. అయితే ఇది ముందల రోజు నైటే నేను సోక్ చేసేసుకున్నాను. ఇది నా ఒక్కదాని కోసమని కాదు, ఫ్యామిలీ అందరి కోసమని చెప్పేసి ముందల రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నా కోసమైతే ఏం చేస్తానంటే, నేను ఎర్లీ మార్నింగ్ సోక్ చేసుకుంటే నేను తినే టైంకి నాకు రెడీగా ఉంటాయన్నమాట. అయితే ఇది ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకున్నా. నేనైతే దీనిలోకి కోకోనట్ మిల్క్ యూజ్ చేస్తున్నాను. ఓట్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మాక్సిమం కోకోనట్ మిల్క్ కానీ, ఆల్మండ్ మిల్క్ కానీ యూజ్ చేస్తాను. అది కూడా హోమ్ మేడే యూజ్ చేస్తాననమాట. బయట అంటే రెడీమేడ్‌గా ఏం తెచ్చుకోము, ప్యాకేజ్డ్ మిల్క్ ఏమీను. ఇంకా దానికోసము కొన్ని నట్స్ అయితే సోక్ చేసుకున్నాను. కంపల్సరీ నట్స్ అయినా, సీడ్స్ అయినా ఏవైనా వాష్ చేసుకొని తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే అవన్నీ కూడా అంటే కవర్స్‌లో వస్తాయి కదా! అవన్నీ కూడా కంపల్సరీ అయితే వాష్ చేసుకోవాల్సిందే. నేను చియా సీడ్స్ కూడా మాక్సిమం వీలైనంత వరకు వాష్ చేసే ఏస్తాను. అంటే ఒక జాలీ బుట్ట లాంటి దానిలో వేసేసి జస్ట్ స్పూన్‌తో ఒకసారి కొన్ని వాటర్‌లో అంతా కూడా కొంచెం క్లీన్ చేసినట్లు చేసేసి దాన్ని వేసుకొని తీసుకుంటాను. ఈరోజైతే డైరెక్ట్‌గా ఏసేసాను చియా సీడ్స్ కూడాను. అయితే డైరెక్ట్‌గా యూజ్ చేయను. కంపల్సరీ అయితే వాష్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్‌కి కోకోనట్ మిల్క్‌తో ప్రిపేర్ చేశాను కాబట్టి చాలా క్రీమీగా ఉంది నట్ ఓట్స్ అయితేను. యాక్చువల్‌గా అయితే నార్మల్ మిల్క్‌తో చేస్తే నేను కంపల్సరీ దానిలో హనీ అయితే యాడ్ చేసుకుంటాను. బట్ ఇది కోకోనట్ మిల్క్‌తో చేశాను కాబట్టి ఆల్రెడీ స్వీట్‌గా అనిపిస్తది కాబట్టి ఇంకా ఏమి హనీ అలాంటివి ఏమీ అయితే యాడ్ చేయను. ఇంకా ఫస్ట్ అయితే ఇది ఫ్యామిలీ అందరికి ఇచ్చేసాను. నా వరకే కొంచెం పక్కకు తీసేసుకొని, నేను కొంచెం లేట్‌గా తీసుకుంటాను కదా! అందుకని చెప్పేసి దీనిలో అయితే డ్రాగన్ ఫ్రూట్ యాడ్ చేశాను. యాక్చువల్‌గా నేను అసలు డ్రాగన్ ఫ్రూట్ అంటే నాకు ఇష్టం ఉండదు. బట్ ఏంటంటే మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఇంకా దాన్ని నేను విడిగా తినాలి అంటే చాలా కష్టము. ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ ఓట్స్‌లో డ్రాగన్ ఫ్రూట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఓట్స్‌లో అయితే ఈజీగా తినేస్తా ఎలా ఉన్నా సరేను. అంటే కొంచెం ఓట్స్ అంటే ఇష్టం, ఓవర్‌నైట్ ఓట్స్ అంటే. దానివల్ల నాకు ఇష్టం లేని ఫ్రూట్ అయినా సరే తినేయగలుగుతాననమాట. ఇంకా 11:00 టైంలో ఒక బనానా కూడా తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి వచ్చేసి వైట్ రైసు, మెంతికూర పప్పు, కొంచెం కాకరకాయ ఫ్రై, కర్డ్ అయితే తీసుకున్నాను. ఈవినింగ్ డిన్నర్, నా డిన్నర్ 5:00కి. ఆ టైంలో అయితే ఈరోజు శనగలతో చాట్ ప్రిపేర్ చేసుకున్నాను. క్యారెట్టు ఇంకా ఆనియన్స్ చాలా ఎక్కువగా వేసుకొని అదైతే తీసుకున్నాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.